సో ఆయన విడుదల చేసిన వాక్యము ఒకరి జీవితంలో ఫలించకుండా ఉండకపోవడం అనేది అసాధ్యం. అది జరిగిందంటే నీ తలంపులను గురించి నువ్వు ఆలోచించుకోవాలి. ఆయన తలంపుల్లాగా నీ తలంపులు లేవు కాబట్టి ఆయన మార్గములాగా నీ మార్గము లేదు అంటున్నాడు. హల్లెలూయా. సో వాక్యము నీ జీవితంలో ఫలించాలి అంటే ఆయనలాగా నువ్వు ఆలోచించాలి. లెట్స్ కంటిన్యూ టు రీడ్ దస్. మీరు సంతోషంగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదనము చేయును. పొలములో చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారి వృక్షములు మొలుచును. దురదగొండ్లి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను అవి ఉండును అంట. హల్లెలూయా. ఆయన చేసినవి నిత్యమైన జ్ఞాపక సూచిక. What he is doing is not for a season. When he does it, he wants to do it forever in your life. అది నిత్యమైన జ్ఞాపక సూచక. అంటే ఒక వాక్యము విడుదలైనప్పుడు అది కేవలం ఇప్పుడు నీకు కావాల్సిన ఉద్యోగం కోసం మాత్రమే కాదు, అది కేవలం ఈరోజు నీకు కావాల్సిన ఆరోగ్యం మాత్రమే కాదు, కానీ దాని ద్వారా తరతరాలు దీవించబడేలాగా ఆ వాక్యం పనిచేస్తుందట. హల్లెలూయా. అందుకే ఆయన